హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రాఖీ పౌర్ణమి అయితే వచ్చేసింది. ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో అంటే ఫస్ట్ టైం మా పెద్దక్కనైతే వచ్చింది. మా పెద్దక్క నేను వెళ్ళాము. లాస్ట్లో మా చిన్నక్క వచ్చింది. ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనకాల వచ్చారని కాదు, ముగ్గురం వచ్చాకే రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేస్తాము. ఇది మా పెళ్ళిళ్ళు అవ్వక ముందు నుంచి పెద్దక్క, చిన్నక్క, నేను ఇట్లా ముగ్గురము లైన్ బై లైన్ కడతామన్నమాట. మా పెద్దక్క చూడు 2-3 సార్లు కాలు మొక్కించుకుంటుంది. ఇట్లనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తుండేది, ఏమున్నా లేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఎప్పుడు వస్తూ ఉండాలి, ఏ అకేషన్లోనైనా మీరు ఉండాలి, మీ అందరూ ఒకే దగ్గర మీ అందరు కలిసి ఉంటే మీలో నేను కంపల్సరీ ఉంటా అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట. ఇక అన్నకి రాఖీ కట్టడం అయిపోయాకనైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అసలు వెదర్ ఎంత కూల్గా ఉండే, కానీ అందరు పిల్లల్ని తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎవరు లేరు కదా. మేము అన్నకి రాఖీ కట్టగానే వదినని తీసుకొని అన్న వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట, వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి. కాబట్టి ఇంకా పెద్దక్క నేను అయితే చిన్నక్క అందరం కలిసి తమ్ముడు దగ్గరకు వచ్చి తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాము. మా తమ్ముడు మరదలు ఇలా రాఖీ కట్టేసేసి ఇక ఇక్కడే లంచ్ కూడా చేసుకున్నాం అనమాట. ఒకసారి మా ఇంట్లో తిన్నాము. తమ్ముడు దగ్గరకు వచ్చేటప్పటికి 5 అయిందనమాట. అసలు 5 వాడు 2 o'clock నుంచి ఆఫీస్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మొత్తానికి అసలు ఆటోస్ బుక్ అవ్వట్లేదు, క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. ఒక 1 hour నుంచి వెయిట్ చేసి లాస్ట్ ఇయర్ కూడా కట్టలేకపోయామన్నమాట రాఖీ పౌర్ణమి రోజు. ఎందుకంటే ఫుల్ వర్షము. ఇంకా మేమిద్దరం కట్టలేదు, చిన్నక్క నేను. పెద్దక్కనైతే ఆ వర్షంలోనైనా వచ్చి నైట్ 12 లోపు కట్టింది. ఇంకా మేమైతే ఒక రోజు తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ రోజే మా మరదలకి శ్రీమంతం కూడా చేశాము. మీరు నా వీడియో నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. అట్లా అయితే మా మరదలు శ్రీమంతం చేస్తూ రాఖీ అయితే కట్టామన్నమాట లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే అలా కావద్దు అనేసి కంపల్సరీ వెళ్ళి వస్తాం తమ్ముడు దగ్గరకని ఇంకా సేమ్ డేనే వచ్చేసి రాఖీ అయితే కట్టేసాం. మొత్తానికి రాఖీ కట్టేసి ఇంకా నెక్స్ట్ డే అయితే బోనాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం రాఖీ కట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. ఎందుకంటే రాఖీ కట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా. అలా కాకుండా నెక్స్ట్ డేనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రావణంలో బోనాలు చేస్తారనమాట. 5th week బోనాలు అవుతుంది మాకు ఇక్కడ బొయ్యగూడలో. అలా అయితే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మేము ఎప్పుడు వచ్చినా కూడా ముగ్గురం సిస్టర్స్ కలిసే వస్తాము. ఎందుకంటే ఒకరొకరికంటే ఇప్పుడు మా జోని కూడా యాడ్ అయిందనమాట. ఎప్పుడు కలుద్దాం అనుకున్నప్పుడు మా 4 families కంపల్సరీ కలుస్తాయి అన్నమాట. అందరు వచ్చి ఇలా అందరం కలిసే తింటామన్నమాట. లంచ్ అయినా డిన్నర్ అయినా ఇలా అందరం కలిసే తింటాము. ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో ఇలా అందరు కూర్చొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందా చూడండి. అసలు ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. నేను ఎప్పటి నుంచో ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. మొత్తానికైతే ఇంకా 3 days గ్యాప్ వచ్చింది. వీడియోనైతే పోస్ట్ చేద్దాం, నా హ్యాపీనెస్ని మీతో షేర్ ఉంటుంది నా యూట్యూబ్ ఫ్యామిలీతో అనేసి అయితే పెడుతున్నా. మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తుండేదన్నమాట, అన్నకి మీరు తప్ప ఎవ్వరు లేరు, ఏది ఉన్నా అన్నతో షేర్ చేసుకోవాలి, అందరు ఇంటికి రావాలి, ఎలాంటి కోపాలు లేకుండా అందరు ఎప్పుడు కలిసి ఉండాలి అని ఎప్పుడు అమ్మ చెప్తుండేదన్నమాట. అలా అయితే అనుకొని ఏ అకేషన్లోనైనా మేము ఎప్పుడు వచ్చినా ఇట్లా హాల్లోనే అందరం ఇలానే పడుకుంటామన్నమాట. ఆల్మోస్ట్ అందరం హాల్లోనే పడుకుంటాము. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇలా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకుంటే. ఇది మొత్తానికి మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గల్లీ అనమాట. ఇప్పుడు మా గల్లీలో ఉన్న ఎల్లమ్మ తల్లిని అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది మా గల్లీ అనమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగానమాట ఈ గల్లీలోనే. ఇప్పుడు ఈ ఇల్లు కనపడుతుంది కదా, ఈ ఇల్లు అనమాట. ఈ ఇల్లు ఇక్కడ నా నేమ్ బోర్డు కూడా ఉంది చూడండి, స్వర్ణలత అడ్వకేట్ అని. ఇది అమ్మ వాళ్ళది ఇల్లు అనమాట. కాకపోతే ఇక్కడ అన్నయ్యకి సంబంధాలు రావట్లేదు అనేసి అయితే 2009లో ఇల్లు ఖాళీ చేసేసాం మేము. ఇంకా మొన్నటి వరకు అయితే టెనెంట్స్ ఉండే, ఇంకా అదంతా పాడైపోయింది ఇల్లు అంతా. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఖాళీగానే ఉంది ఇల్లు. ఇక చూడండి మా రేణుక ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు
స్వయంగా వెలిసారు. రీసెంట్గా ఒక 1.5 ఇయర్ అవుతుంది ఇలా టెంపుల్ కట్టించి. లేకపోతే చిన్న టెంపుల్ ఉండేదన్నమాట. అమ్మవారు ఫోటో పెట్టి అక్కడ రాయిలాగా వచ్చేది కదా, అట్లా అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసారనమాట. ఇలా ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసేసుకొని దేవుడికి అయితే దండం పెట్టేసుకొని, ఇదంతా మార్నింగ్. ఈవినింగ్ ఇంకా పిల్లలు అయితే ఒక్కసారి కూడా రాలేదు కిందికి అని చెప్పేసి అందరు పిల్లల్ని కూడా ఇంటికైతే తీసుకొని వచ్చాము, దండం పెట్టిస్తాం దేవుడి దగ్గర అనేసి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ రారు, ఇక్కడే మేకను కట్ చేస్తాము, ఇక్కడే అదంతా వాటర్ బురద ఉంటుందని పిల్లలు రానే రారు. వచ్చినా కూడా చీచి అంటారు. అట్లా అనేసి ఇంకొకసారి దండం పెట్టించుకొని వస్తాము, మళ్ళీ వర్షం పడేలా ఉంది అనేసి పిల్లల్ని అందరినీ ఒకసారి తీసుకొని వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరనైతే దండం పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ మాకు ఏంటి అంటే మేము ఒక 6 to 7 ఫ్యామిలీస్ అందరూ ఒక 1,000 or 2,000 అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకొని మేకను కోసి దేవుడికి కావాల్సిన పూజ సామాన్లు అవన్నీ మా కాలనీ వాళ్ళమే అందరం తెచ్చి పూజ చేస్తామన్నమాట. ఒక 5 years నుంచి అయితే శ్రీనివాస్ యాదవ్ ఒక 15,000 అలా ఇస్తున్నాడు. అంతకు బిఫోర్ అయితే మేము అందరమే అమౌంట్ వేసుకొని చేసేవాళ్ళం అనమాట ఎల్లమ్మ తల్లికి. ఇలా అయితే మేము ఆ మేకని కట్ చేసినాక అందరు షేర్ చేసుకుంటారు, డివైడ్ చేసుకొని 7 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేసుకొని అయితే తీసేసుకుంటారనమాట. ఆఫ్టర్నూన్ మేకని కట్ చేసిన తర్వాత బోనం ఎక్కించడము అన్నీ చేయడము, మొత్తానికి పిల్లలు అయితే దేవుడికి దండం పెట్టుకొని ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అక్క కూతురు, నా కూతురు, అన్న కూతురు, అక్క కొడుకు, మా కొడుకు. ఇలా అయితే అందరూ అయితే దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఫస్ట్ టైం వచ్చాడు, ఇంకా వాడు బ్యాండ్ సౌండ్కి డాన్స్ కూడా ఆడేస్తున్నాడు. ఇలా అందరం అయితే మా ఇంటి దగ్గర ఒక పిక్ తీసుకున్నాం. ఎవ్రీ టైం ఫ్యామిలీ పిక్ ఉంటుంది. ఇందులో చాలామంది మిస్ అయ్యారు, అక్క లేదు, వదిన లేదు, ఇట్లా చాలామంది అయితే మిస్ అయ్యారనమాట. మొత్తానికి నైట్ వ్యూ చూసేయచ్చు మా గల్లీలోది. ఎంత ఇక్కడే మొత్తం ఇన్ని ఇయర్స్ ఇక్కడే ఉన్నాం, ఒక 20 years ఉండి ఉంటాం ఇక్కడే. 20 years ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, మర్చిపోలేము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఆపోజిట్లోనే మా ఇల్లు అనమాట. అలా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెస్టీస్.